నాకు ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. నాకు టికెట్ తీసేలాగా ప్రార్థన చేయండి అని మీకు లైవ్లో 3 సార్లు అడిగాను. 3 సార్లు ప్రార్థన చేయించుకున్నాను అమ్మగారు. ఒకసారి వాట్సాప్లో కూడా మీకు మెసేజ్ పెట్టాను. ఓకే అమ్మా అని పెట్టారండి. మీరు ప్రార్థన చేశారు. నేను ఉన్నదప్పుడు మనిషి ఉంది. మనిషి వచ్చినప్పుడు ఆవిడకి మెడికల్ కూడా అన్ని బాగా రావాలని నేను ప్రార్థన చేయించాను. దేవుడి వల్ల ఆవిడకి మెడికల్ బాగానే వచ్చినాయి. కాకపోతే అది నెల చేసి నేను ఉండనని వెళ్ళిపోయింది అమ్మాయి. నాకేమో మనిషి వెళ్ళిపోయింది కదా అని పంపించనన్నారు. నేను తర్వాత కూడా మీ లైవ్కి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను అమ్మగారు. తర్వాత మేడం వాళ్ళు ఏమన్నారంటే మనిషి లేదు కదా, మనిషి వచ్చి పంపిస్తామన్నారు. 2 నెలలతోటి నీకు 2 సంవత్సరాలు పూర్తవలేదు, సంవత్సరన్నర అయింది కాబట్టి నువ్వు ఎలాగైనా చెయ్యాలి అని అన్నారు. కానీ నేను దేవుని యందు విశ్వాసం ఉంచి మీతో ప్రార్థన చేయించుకుంటూ నేను అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ దేవుడి దయ వల్ల దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశారు సిస్టర్ గారు. మనిషి అయితే రాలేదు. నాకు 2 సంవత్సరాలు కూడా పూర్తవలేదు, సంవత్సరన్నర అయింది ఇంట్లోకి వచ్చి. కానీ దేవుడి దయ వల్ల మొన్న బాబాయ్ నాకు టికెట్ తీశారు సిస్టర్ గారు. మే నెల 6వ తారీఖున టికెట్ తీశారు. దేవుడి దయ వల్ల అంతా క్షేమంగా బాగానే తీశారు. టికెట్ కూడా నా డబ్బులెట్ తీయమన్నాను. మీరు పంపించినట్టున్నారు కాబట్టి నా డబ్బులెట్ తీయన్నాను. కానీ దేవుడు అద్భుతమైన కార్యం ఏంటంటే వాళ్ళ డబ్బులెట్టే వాళ్ళు టికెట్ తీశారు. అది కూడా కువైట్ ఏజెన్సీ ఫ్లైట్కి తీశారు. దేవుడి దయ వల్ల చాలా గొప్ప కార్యం అయితే నా జీవితంలో జరిగింది సిస్టర్ గారు. ఇంట్లో అయితే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. మా అమ్మాయి కూడా చాలా ఏడ్చేది, వచ్చి అమ్మ బెంగెట్టేసుకున్నాను అనేది. కానీ దేవుడి దయ వల్ల మీ ప్రార్థన వల్ల మాకైతే టికెట్ తీసారు సిస్టర్ గారు. నా ప్రయాణం గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె వెరీ గుడ్ అండి. చాలా చక్కగా చెప్పావు. మరి దేవుడు మరి ఇంకా మరి వేరే పని మనిషి తెచ్చుకుంటారేమో. దేవుడు మరి వేరే పని మనిషి కూడా రావాలని కూడా ప్రార్థన చేద్దాం. యజమానులకి దేవుడు మంచి మనసు ఇచ్చి మీ టికెట్ విషయంలో మేలు చేశారు. సంవత్సరానికి ఎవరు ఇంటికి పంపించరు సాధారణంగాను. 2 సంవత్సరాలు అవ్వాల్సిందే ఖచ్చితంగా, అగ్రిమెంట్ పూర్తి అవ్వాలి. అయినా సరే దేవుడు మరి మీ ప్రార్థన, నా ప్రార్థన, మీ విశ్వాసం గొప్పది. దేవుడు అద్భుతం చేశారు. ప్రార్థన చేద్దాం ప్రయాణం నిమిత్తం. మహోన్నతుల సర్వాధికార నా కుమార్తె విషయంలో నాయన మరి 3 సార్లు లైవ్ లో ప్రార్థన చేయడం జరిగింది. అలాగే వాట్సాప్ లో కూడా మెసేజ్ పెట్టారు, అక్కడ కూడా ప్రార్థన చేశాము. నానా తండ్రి అలాగే సన్నిధి పనులు చేసిన ప్రార్థనలు, లైవ్ లో చేసిన ప్రార్థనలు అయ్యా తన విశ్వాసాన్ని బట్టి మీరు అద్భుతం జరిగించారు తండ్రి. ప్రయాణాన్ని మీరు సిద్ధం చేశారు కాబట్టి క్షేమంగా తనకు కావలసిన ఆర్థిక సహాయాన్ని, కావలసిన సామాగ్రిని యజమానులకు మంచి ఏమివ్వాలి అన్ని ఇచ్చి పంపించేలాగా సహాయం చేసి వెళ్ళేటప్పుడు ఎటువంటి డిస్కషన్ లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా సమాధానంగా శాంతంగా వెళ్లే ప్రయాణాన్ని దీవించి ఆశ్రయించండి తండ్రి. ఫ్లైట్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు, లగేజీ విషయంలో, బోర్డింగ్ విషయంలో, అక్కడ దిగాక అక్కడ వాహనం నుంచి ఇంటికి వెళ్ళటానికి అక్కడ మార్గాన్ని ఎటువంటి ప్రమాదము కలగకుండా దుష్టాత్మ, దురాత్మ, శేఖశక్తులు బంధించి ఇంటికి వెళ్లి తనతో, తన కుటుంబంతో సంతోషంగా ఉండటానికి సహాయం చేసి మహిమ పొందమని, అలాగే తండ్రి యజమానులు కూడా మంచి పనివారు రావడానికి సహాయం చేసి దీవించమని, ఆ కుటుంబాన్ని కూడా గొప్పగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. మన్నత్ర.